నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దం బుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దం బుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగ్న కార్యక్రమం మొదలై నిన్నటికి 966 రోజులైందండి. ఈ రోజు 967 రోజు. ఈ గీతా జ్ఞానగ్న కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు శ్రీ సహాయాచాల రాజయోగి శ్రీ వెంకటేశ్వర పూజారి గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందమొందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులారమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో 967వ రోజు, అంటే 2023 అక్టోబర్ 26వ తేదీన శ్రద్ధాత్రయ విభాగయోగం చివరి అంకంలో మనము తామస తపస్సును గురించి తెలుసుకునేదానికి ముందుగా మనము
శ్రీకృష్ణ దేశికేంద్రుల 77వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? నీవే సుమి జీవ శివుల్, నీవే సుమి మేను జగము, నీవే సుమ్మి జీవ శివైక్యము, బయలున నీవు కలుగలేదు లేదు నీ మొదలెచటన్. ఎక్కడ కలగలేదు? నువ్వు బయలులో కలగలేదు. అది అడ కలలో కల కలిగినట్లు కలకే తెలుస్తుంది, మెలకువలో కలలేదు. సరే, గమనించండి. ఇక్కడ మనకు జీవుడన్నా శివుడన్నా ఏకమైనటువంటి పరిజ్ఞానం రానంత వరకు పరిపూర్ణ బోధ అర్థం కాదండి. ఎవరికైనా సరే, పూజారి సహా ఎవరికైనా కూడా జీవుడు శివుడు ఏకమేననేటటువంటి క్లారిటీ వస్తేనే భ్రాంతి తెలియబడుతుంది. అది అంతవరకు భ్రాంతి మరుపులో ఉంటది. జీవుడు శివుడు ఒకడే అంటే ఇక్కడ సృష్టికర్త నేను ఒకడన్నట్ట. ఖచ్చితంగా కన్ఫర్మ్. అది అది భ్రాంతి 2 రకాలండి. నాగేశ్వర ప్రసాద్ గారు మరుపు. నాగేశ్వర ప్రసాద్ గారు ఇప్పుడు జాగ్రత్తలో మాత్రమే నిజమనుకుంటాడు, కలలో దాన్ని నిజమనుకుంటాడు, నిద్రలో ఏమీ తెలియకుండా ఉంటాడండి. అందుకని నాగేశ్వర ప్రసాద్ గారు మరుపు. దేనికి అది నిజంగా అనుకోవడం అవిద్య, అజ్ఞానం అండి. కానీ ఇక్కడ చిన్న సందేహం గురువు గారు. ఇప్పుడు నేను శివుడు ఒకటే అంటే సృష్టికర్త నేను అనుకునే బదులు నేను లేను సృష్టికర్త ఒక ఈశ్వరుడే ఉన్నాడని ఎందుకు అనుకోకూడదు? అదేనండి, నువ్వు లేవని ఎట్లా చెప్తావు? దేంతో చెప్తాండావు? దేహంతోనే కదండి. శివుడు నేనేప్పుడు నేను ఎక్కడ ఉంటాను ఇక? లేదండి, మీరిద్దరు ఒకటేనండి. ఒకటే అయినప్పుడు నేను ఆయనలో బ్రిడ్జ్ అయిన అనుకున్నాను. అప్పుడు నేను అక్కడ నా ఐడెంటిటీ ఉండదు కదా గురువు గారు. కాదండి, విచారణ అట్లా కుదరదండి. చూపిస్తా. మీరు ఆ శివుడిని తెలుసుకుంటా ఉండేది దేనితో? నా యొక్క వారిచ్చినటువంటి ఎరుకతోనే, దేవుడిచ్చిన ఎరుకతోనే. అంటే ఎరుకే శివుడు, ఎరుకే జీవుడు. గమనించండి, మట్టి కుండగా మారినా మట్టిగా ఉన్నప్పటికీ మట్టి మట్టే. శూన్యము నాగేశ్వర ప్రసాద్ అయినంత మాత్రాన శూన్యం కాకుండా పోదండి. పూజారి వెంకటేశంగా మార్పు చెందినంత మాత్రాన శూన్యం కాకుండా పోదండి. పూజారి వెంకటేశంలో వచ్చి మరుపుని ఎరుక అనుకునింది. గమనించండి, పూజారి వెంకటేశం మరుపు. పూజారి వెంకటేశంలో ఉండే మరుపు గురుముఖంగా విచారించి సాంఖ్యాన్ని పరిశీలిస్తే సమ్యక్ ఖ్యాయతే ఇది సాంఖ్య. సమ్యక్ దృష్టి చేత పరిశీలిస్తే ఈ పూజారి వెంకటేశము ఆ సృష్టికర్త ఒక్కటేనని ఇప్పుడే రుజువు అయిన తర్వాతనే మనం ముందుకెళ్తాం. పూజారి వెంకటేశము సృష్టికర్త ఒకడే ఎట్టవుతారంటే, సృష్టికర్త అంటే పుట్టించేవాడని అర్థం కదా.
ఆ, పుట్టేవాడనే అర్థం కూడాను. ఆహా. అది కూడా చూపిస్తాను. పుట్టించేవాడు అనుకునేది మరుపు, ఉమ్, పుట్టేవాడే అనుకునేది ఎరుక. ఉమ్, చెప్తానండి. పుట్టించేవాడు నాకంటే వేరే ఎక్కడో ఉన్నాడంటే మన ఆయన వస్తాడు. ఉమ్, ఇప్పుడు ఆయన బ్రహ్మ, ఉమ్, లేకుంటే అమ్మగారికి నేను జన్మించాను కాబట్టి ఆవిడ బ్రహ్మ. ఉమ్, ఇట్లా అనుకుంటే మరి ఇప్పుడు నేను కూడా నాకు కన్నాను కదా బిడ్డని, ఉమ్, మరి నా వల్లే కదా ఇప్పుడు నా బిడ్డ. ఉమ్, నేను బ్రహ్మ ఎందుకు కాదండి? ఉమ్, ఉమ్, ఎందుకు కాదు చూడండి. ఆ, నా కుటుంబాన్ని నేను పరిపాలిస్తున్నాను, ఆ, మరి విశ్వాన్ని ఆయన పరిపాలిస్తున్నాడు. ఆయన ఏడున్నాడు చూద్దాం ఒకసారి. ఉమ్, విశ్వాన్ని నేను పరిపాలిస్తున్నాను, ఉమ్, నా కుటుంబాన్ని నేనే పరిపాలిస్తున్నాడు, నేను ఎందుకు కాదు చూడండి. ఓకే. ఆ, ఉమ్, ప్రూఫ్ చూపిస్తాను. ఉమ్, విచారించుకొని వెళ్ళినప్పుడు నాకు మూలం విచారిస్తే పరిపూర్ణంలో మాత్రమే నాకు మూలం లేదు, ఉమ్, ఎరుకలో నాకు మూలం ఉంది. ఉమ్, ఎరుకలో నాకుండేటువంటి మూలమే ఆకాశం అండి. ఆకాశానికి మించి మూలం నాకు కనపడదండి. ఉమ్, ఆకాశం తర్వాత మూలం వెతికితే కనపడలేదు. అందుకని మూలము లేని గుర్తిరిగే శరీరము అన్నారు దీన్ని. ఉమ్, కాబట్టి జీవ శివులు, జీవుడన్నా శివుడన్నా ఈ అబద్ధపు గుర్తే, నిజం కాదు. ఉమ్, ఎందుకు అబద్ధపు గుర్తు అంటున్నానంటే, అబద్ధపు గుర్తు ఒకటి నిజం గుర్తు ఒకటి రెండు ఉన్నాయా అని మీరు అడగవచ్చు. ఉమ్, రెండు లేవండి. ఉమ్, అబద్ధపు గుర్తు అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, అబద్ధాన్ని పట్టుకొని మనం నిజమని భ్రమించాం, ఉమ్, అందుకని అబద్ధపు గుర్తు అని చెప్పాల్సి వచ్చింది. నీవే సుమి జీవ శివుల్, ఒకే పదంలో జీవుడిని శివుడిని ఇద్దరిని పెట్టాడు అంటే ఆయన దాని అర్థం ఏంటంటే, ఉమ్, మట్టి ఎన్ని కుండలుగా మారినప్పటికీ మట్టి స్వభావం పోతుందా? జీవరాశులు 84 లక్షల జీవరాశులు ఉన్నప్పటికీ వీటన్నిటిలో ఉండేది ఆకాశ తత్వం ఒక్కటేనా వేరా? అది కరెక్ట్ గురుగారు, అది కాదనలేదు. ఉమ్, అదే అది అది నీవే సుమి జీవ శివుల్, నీవే సుమి మేను జగము. మేను అంటే వ్యష్టి శరీరం, ఉమ్, జగము అంటే సమిష్టి ప్రకృతి శరీరం. ఉమ్, ప్రకృతి పురుషుడు అక్కడైతే, ఉమ్, నాగేశ్వర ప్రసాద్లో అయితే జీవుడు శివుడు. ఉమ్, ఇక్కడ జీవుడే అక్కడ శివుడు, ఇక్కడ శరీరమే అక్కడ ప్రకృతి. ఇక్కడ అక్కడ అని మాట్లాడడం మీకు అవగాహన కొరకే తప్ప రెండు ఒక్కటే. ఉమ్, దీనికి మన పుత్రికలో క్లారిటీ ఇస్తాడండి. ఏమంటాడంటే, ఆకాశం జ్ఞానమయీం కృత్వ మనఃకృత్వ నిరాస్పదం. ఉమ్, ఇది మీకు నాకు ఫస్ట్ లో మీరు సూచన చేసింది ఇదే. ఉమ్, నేను ఈశ్వరుడు అనుకున్నప్పుడు నాగేశ్వర ప్రసాద్ ఇంక ఉండడు కదండి అని మీరు చెప్పారు. ఉమ్, అది మీ అవగాహనకు సంతోషమే. ఉమ్. కానీ 10 మందికి కనిపిస్తా ఉండేది నాగేశ్వర ప్రసాదే. కానీ ఇప్పుడు దీన్ని నాస్తికత్వం కింద వస్తుందిగా, అప్పుడు ఇలా మాట్లాడితే మనం ఎట్లా వస్తుంది చెప్పండి? మరి ఈ సృష్టికర్త నేను శివుడు లేడు అంటే మరి నాస్తికత్వం వస్తుంది, దేవుడు లేడనేది వస్తుంది కదా అక్కడ. ఇప్పుడు ఇంతసేపు ఎంత టైం ఇప్పుడు అంటే 12 నిమిషాల్లో ఎక్కడ దేవుడు లేడనే పదం నేను వాడలేదండి. మరి దేవుడు ఎక్కడ ఉన్నట్టు? అవి చెప్తాను, అది మళ్ళీ ముందు నీ గురించి చూడు. ఉమ్, నేను ఇంతవరకు దేవుడు లేడనే మాట ఎక్కడ ఉపయోగించేది 12 నిమిషాలు అయింది ఇప్పుడు. అదే గురుగారు. ఉమ్, అది చెప్పండి. మీరు అనుకుంటున్నారు అట్లా వస్తుందేమో అని మీ అవగాహన. అది ఉమ్, అది నాగేశ్వర ప్రసాద్ గారి అవగాహన అంతే. ఉమ్, ఇక్కడ దేవుడు లేడనేటువంటి ప్రసక్తి ఎక్కడ తేలేదండి. ఉమ్, అయితే దేవుడు ఎవరు అని క్వశ్చన్ చేసినప్పుడు ఉమ్, దానికి అనుబంధంగా నువ్వెవరు అనే క్వశ్చన్ వేసుకోవాలి. నేనెవరు? ఓకే. దేవుడు ఎవరు అనే క్వశ్చన్ ముందు ఇప్పుడు వేశారట కాదు, వేయాల్సింది ఫస్ట్ దేవుడిని తెలుసుకునేది నేనెవరు. ఉమ్, నేనెవరు అనే ప్రశ్న వేసినప్పుడు నేను పూజారి వెంకటేశం అని, అది 10 మంది పిలుస్తున్నారు కాబట్టి నేను పూజారి వెంకటేశం అని భ్రమించాను. ఉమ్, నన్ను విచారిస్తే తల్లిదండ్రుల మూలంగా తెలిసింది. ఉమ్, అసలు ఈ తల్లిదండ్రులు ఎక్కడి నుంచి వచ్చేవారంటే, నేను కూడా తల్లిదండ్రిగానే ఉన్నాను. ఉమ్, మా తల్లిదండ్రులకు నేను జన్మించాను, మళ్ళీ నాకు నా పిల్లలు జన్మించారు. దీనికి లింక్ వెతుక్కొని పోయి చూస్తే చెట్టుకు విత్తనానికి భూమి మూలం అని తెలిసినట్టుగా ఉమ్,
మనందరూ 84 లక్షల జీవరాశులకి భూమి మూలం అనేది అంగీకరించాల్సిన విషయమా కాదా? అది అంగీకరించాల్సిన విషయం. భూమి లేకపోతే ఉనికి లేదు. అందుకనే భూమి ఎక్కడి నుంచి వచ్చిందంటే సైన్స్ ప్రకారం వెళ్ళాలి. అక్కడి నుంచి మళ్ళీ సైన్స్. భూమి ఎక్కడి నుంచి వచ్చింది? నీళ్లు ఎక్కడి నుంచి వచ్చింది? అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది? గాలి ఎక్కడి నుంచి వచ్చింది? డాడ్ వచ్చింది. గాలి ఆకాశంలో వీస్తా ఉంది, అంతే కదా. లేని ఆకాశం అంటేనే శూన్యం అండి. శూన్యంలో వీస్తున్నటువంటి గాలితో, అదే శూన్యంలో శరీరంలో వీస్తున్నటువంటి గాలి వల్ల శరీరాన్ని నిజమనుకున్నాను. ఆకాశంలో వీస్తున్నటువంటి గాలి నేనే అని తెలిసినప్పుడు మిగతా 4 భూతాలు కూడా నాదని భ్రమించబడుతున్నాను. విచారిస్తే ఈ 432 కోట్ల సంవత్సరాల కళలో 232 కోట్ల సంవత్సరాలు కళ గడిచిపోయి ఉండదు. దాన్ని బట్టి చూస్తే ఇదంతా కూడా వ్యష్టి సమిష్టిల కళ. సమిష్టి కళను సురస్వప్నము అంటారు, వ్యష్టి కళను నరస్వప్నము అంటారు. ఇదంతా కూడా కళలో కళలాగా వ్యష్టి కళ సమిష్టి కళ అని 2 లేవు. అది కళ ఇది కళ, 2 కళను కంటా ఉండేది నేనే. అనవసరంగా నాకు దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకున్నాను. మళ్ళీ గమనించండి, దేవుడు ఎక్కడ ఉన్నాడు అనుకున్నాను. సృష్టికి సంబంధించిన దేవుడు నేనే, అయితే ఇది డూప్లికేట్. అది చెప్తాను. అంటే సృష్టికి సంబంధించిన నేను డూప్లికేట్ అండి. ఎందుకని? నేనుంటే సృష్టి ఉంటది, నేను లేకపోతే సృష్టి ఉండదు. అది కరెక్ట్. ఇప్పుడు చూడండి, దేవుడు ఉన్నాడని ప్రతిపాదిస్తానా లేదని ప్రతిపాదిస్తానా గమనించండి. నెక్స్ట్ టైం నేను ఇంతవరకు ఎక్కడ దేవుడు లేడని చెప్పలేదు, బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు లేడని చెప్తే నాస్తికత్వం కిందకి వస్తుంది. వాస్తవమే, దేవుడు లేడని మాట చెప్పలేదండి. దేవుడిని నిజ దైవాన్ని ఇదే 77వ పద్యంలో ప్రతిపాదన చేస్తారండి గురువు గారు. అయితే పూజల్లో కూడా ఇప్పుడు ఆ గురువుని పూజించేటప్పుడు నువ్వు ఇంతటి వాడు అంతటి వాడు ఇంతటి వాడు చెప్తా ఉంటారు కదా. అవును, ఆ దేవుడికి నిజమైన అర్థం తెలియదు మనకు. అసలు గురువుని పూజించేటప్పుడు కూడా ఇవి విన్నాను ఎక్కడ ఉన్నాయి. ఏమని? సృష్టి చక్రానికి పూజ ఎక్కడో కాదు. అనుభవానంద స్వామి సందర్భాలు గేయంగా ఈ క్లాస్ లో పూర్తయింది కదా. కార్తీక పౌర్ణమికి నవంబర్లో విడుదల కాబోతుంది కదా. ఆయన సృష్టి చక్రానికే పూజ్యుడు అండి దేవుడు. సృష్టి చక్రానికి పూజ్యుడైన దేవుడు సృష్టి కంటే వేరే ఉండాలి, సృష్టికి సంబంధపడకుండా ఉంటాడు. ఆయన్ని దేవుడు అని చెప్పాలి. అంతేగాని సృష్టికి సంబంధించినటువంటిది మీరు లేకపోతే నేను, సృష్టికి అతీతంగా ఉండేదే దేవుడు. ఎట్లా చూడండి, జీవుడు అంటే నాగేశ్వర ప్రసాద్ లేకపోతే పూజారి వెంకటేశము, శివుడు అంటే ఇది పూజారి వెంకటేశం అనేది కార్యం అండి, శివుడు అంటే కారణం అండి. శివుడు అంటే కారణం. కార్య కారణాలకు అతీతమైనటువంటిదే దైవము. ఓకే, ఇప్పుడు సృష్టికి అతీతంగా ఉండే దేవుడు చేసే పని ఏముంది? సృష్టికి అతీతంగా ఉండే దేవుడు చేసే పని ఏముంది అంటే అది తెలిసిన తర్వాత చెప్పాలా. ఆయన పని సృష్టికి అతీతంగా ఉండే దేవుడు ఏం పని చేస్తున్నాడు అనేటువంటి విషయం, సృష్టికి అతీతంగా ఉండే దేవుడిని నువ్వు తెలిసిన తర్వాత అప్పుడు చెప్పాలి నాకు. ఇప్పుడు అడిగితే నేను చెప్తాను, నాకు కూడా తెలియదు అని చెప్తాను. సృష్టికి అతీతంగా ఉండే దైవం ఎలా ఉన్నాడంటే సెకండ్ లైన్ లో చూడండి, గురువు గారు ఏం చెప్తే అదే మనకు ప్రమాణం అండి, నేనేం చెప్పలేనండి. ఎవరైనా అంతే కదా. అదో నీవే సుమి జీవ శివుల్, నీవే సుమి మేను జగము, నీవే సుమి జీవ శివైక్యము. ముందు ఈ 2 ఒకటిగా నువ్వు తెలియనే. జీవుడు శివుడు నేనేనని తెలియనే ఉండండి. సృష్టికి అతీతంగా ఉండే దేవుడు ఏం చేస్తాడో మళ్ళీ చూద్దాం. ఇది ఒప్పుకోవచ్చు, నాలో ఉన్నాడు దేవుడు అంటే. దేవుడు అంటే వేరే కాదు, నాలోనే ఉన్నాడు అంటే అర్థం ఇంచుమించు అదే ఒక మీరు చెప్పింది. లేదు, మీరు తెలుసుకునే దేవుడు నిజమైన దేవుడు కాదు. నిజమైన దేవుడిలో నువ్వు లేదు. అది కథ. ఆయన చేసే పని ఏముందంటే, ఆయన చేసే పని ఏముందో ఆయన తెలుసుకున్నాక మీరు చెప్పాలి నాకు. నిద్రపోయిన తర్వాత మీరు ఏం చేస్తున్నారని మీరు నాకు చెప్తే అప్పుడు నమ్ముతా. గానే
అదే నిష్క్రియగా ఉండేటువంటి దేవుడు వలన ఏంటి ఉపయోగం? మరి ఆ దేవుడి గురించి ఎందుకు పూజించాలి? పరిపూర్ణం అనేది కానీ నిష్క్రియ అన్నప్పుడు నాకు ఇదే బోధపట్టలేదు. ఇదే నాకు సమస్య అయిపోయింది. ఏ సమస్య చెప్పండి. నిష్క్రియ అంటే అర్థం ఏంటి? పరిపూర్ణం ఏమి చేయదు, ఊరికే ఉండదు అనేది నాకు చాలా నచ్చింది. అది పునరత్నంగా గురువు గారు చెప్పింది 100% అది నేను ఒప్పుకుంటున్నాను. కానీ అది నిష్క్రియ ఇదని ఏమి దానికి యాక్టివిటీ ఉండదనే దాన్ని నేను అంగీకరించలేకపోతున్నాను. సృష్టికి అతీతమైన దేవుడు కూడా ఏదో యాక్టివిటీ ఉంటుంది. యాక్టివిటీ లేనప్పుడు ఊరికే ఉండి ఉపయోగం. అదేనండి, అంగీకరించలేకుండా పోయేది నాగేశ్వర ప్రసాద్. మీరు అంగీకరించాల్సిన అవసరం లేదు నాకు, ఎందుకంటే మీరే ప్రూఫ్. నాకు మీరు ఏదైతే అడుగుతున్నారో, మీరు అడుగుతున్నా ఉండేదానికి సరైనటువంటి నాకు ప్రూఫ్ మీలోనే ఉంది. మీకు నిర్ధారణ అయింది, నాకు నిర్ధారణ కాలేదు గురువు గారు. అట్టగా ఒకరికి నిర్ధారణ అయ్యి ఒకరికి నిర్ధారణ కాలేదనేది కూడా నిర్ధారణ కానిదే. నాకు నిర్ధారణ అయినట్టు మీకు తెలియడం కూడా నిర్ధారణ కానట్టే. నాకు నిర్ధారణ అయ్యింది అనేదానికి మీరు ప్రూఫ్ కాదు, మీరే దైవం అనేదానికి నేను ప్రూఫ్. ప్రూఫ్ ఎట్టంటే చెప్తాను, నేను సాక్షి అండి, మీరే సాక్షి రహితులండి. బాగా గమనించండి, నేను సాక్షి అండి, మీరు సాక్షి రహితులండి. కృష్ణప్రభు చెప్తారు కదా, చూడండి, నీవే సుమి జీవ శివుల్. కావూరు నాగేశ్వర ప్రసాద్ మీరే అన్నప్పుడు 84 లక్షల జీవరాశులకి అధినేత కూడా మీరే. అంతవరకు ప్రూవ్ అయిందా? ఎట్లా ప్రూవ్ అవుతుందంటే, కావూరి నాగేశ్వర ప్రసాద్ దేహాన్ని విడిచి మీరున్నారా? లేదు. అట్లే రండి. కావూరి నాగేశ్వర ప్రసాద్ దేహాన్ని విడిస్తే జీవుడు లేడు. మరి ప్రకృతి విడిస్తే పురుషుడికి ఉనికి లేదు. ఆ పురుషుడిని విడిస్తే ప్రకృతికి ఉనికి లేదు. అట్లా రండి. ఇప్పుడేమైంది? మీరు తలచినటువంటి దైవం శూన్యం. అంటే పూజారి వెంకటేశం తెలుసుకోవాలా అనేటువంటి ఏదైతే ఉందో బాగా గమనించండి. ఇప్పుడైనా సూచన అయిపోవాలి మీకు. ఇప్పుడు పూజారి వెంకటేశం తెలుసుకోవాలనుకుంటున్న దైవంలో పూజారి వెంకటేశం శూన్యం. నాగేశ్వరరావు తెలుసుకోవాలనుకుంటే ఉండేటువంటి దైవంలో జీవశివుల అబద్ధపు గుర్తైనటువంటి నాగేశ్వర ప్రసాద్ శూన్యం. ఆ ప్రకృతి పురుషుల్లో ఉండేటువంటి పురుషుడు మధ్యమ పురుషుడు అండి. 3 పురుషులు చెప్పాను మీకు. మూడిట్లో నాగేశ్వర ప్రసాద్ 3rd పర్సన్, ప్రథమ పురుష. సృష్టికర్త అయినటువంటి నాగేశ్వర ప్రసాద్ అంటే నాగపాములని కిరీటం పైన పెట్టుకొని, గంగమ్మని తలకాయ పైన పెట్టుకొని, పార్వతిని సగం దేహం చేసుకున్నాడే, కైలాసం పైన కూర్చున్నాడని చెప్తారే, అది కూడా మీరే కదా. అక్కడ మీరు మధ్యమ పురుష. ఈ రెండిటికి సంబంధించినటువంటిది జీవ శివైక్యము. నీవే సుమ్మి జీవ శివైక్యము. ఇక్కడ ఎప్పుడు కూడా కృష్ణప్రభువులు గాని చాలా మంది అనుకుంటారు శంకరులు జీవ శివైక్యాన్ని ప్రతిపాదించారు అని. కాదండి, జీవుడు శివుడిలో ఐక్యమయ్యేది ఎక్కడా ఎప్పుడు జరగదు. ఎందుకంటే ఎప్పుడైనా విడిపోయి ఉంటే అప్పుడు ఐక్యం కావాలా? చాలా పెద్ద తప్పుడు స్టేట్మెంట్ ఇది. జీవుడు పోయి శివుడిలో కలిసిపోతా, ఉప్పు పోయి సముద్రంలో ఉదాహరణ చెప్పాము మీకు నిన్న. ఉప్పు పోయి సముద్రంలో కలిసిపోయినట్టుగా నేను పోయి దేవుడిలో కలిసిపోతా, నేను ఐక్యం అయిపోతా, నేను కౌగిలించుకుంటా, ఇది కాదు. ఇదంతా తప్పుడు స్టేట్మెంట్లు. జగద్గురు ఆదిశంకర్లు కూడా ఎక్కడ చెప్పలేదండి. ఇక్కడ జీవశివైక్యం అని రాశారు కదా అని మీరు అనొచ్చు. జీవ శివైక్యము అంటే జీవ శివ ప్లస్ ఏకము, జీవ శివైక్యము. ఆ సూత్రం ప్రకారం కలిసినట్టు కాదండి, తెలిసినట్టు. ఇదే ముడి. ఇప్పుడు మీకు అర్థం కాని ముడి ఇదే. కలిసినట్టు కాదు, తెలిసినట్టు. శూన్యమే నాగేశ్వర ప్రసాద్ గా పరిణామం చెందింది తల్లిదండ్రులు నిమిత్త కారణం చేతండి. కరెక్టా?
అంతేనండి. శూన్యమే ఆకాశం నిమిత్త కారణంగా ప్రకృతిగా తెలియబడుతా ఉంది. ఆయనే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడిని తెలుసుకోవడం కూడా నాగేశ్వర ప్రసాద్లోనే. ఇంతవరకు క్లియరా? ఈ జీవుడు అనే నాగేశ్వర ప్రసాద్ గాని, శివుడు అనే ప్రకృతి పురుషుడు గాని కొత్తగా ఇప్పుడు ఐక్యం చెంది మిమ్మల్ని ఎత్తిపోయినాను. ఇప్పుడు శివుడు ఐక్యం చేసినానా? మీరే శివుడు నిరూపించానా? నేనే శివుడని చెప్తున్నారు మీరు. నేను చెప్పడం కాదు, మీకు నిరూపణ అయిందా లేదా? అది కావాలి. నేనే అనుకుంటే నేను లేదని నాకు అర్థమైందల్లా నేను లేనని. అది వద్దు, అందుకంటే ఇంకా మరొకటి లేదు నాకు. కాదండి, నా కోసం ఒప్పుకోవద్దు. మీరే మట్టే కుండగా మారినట్టుగా ఆకాశమే నాగేశ్వర ప్రసాద్ గా మారింది. మీకు ఏమైనా డౌటా? డౌట్ లేదు గురువు గారు. అలాంటప్పుడు ఆకాశస్య గుణశబ్దో నిశ్శబ్దో బ్రహ్మముచ్యతే. ఆకాశానికి శబ్దం కదా గుణమా? జగత్తుకు మూల పదార్థం శబ్దం కదా. అవును. మరి శబ్దము అంటే శబ్దము తర్వాత దాని అర్థం. శబ్దము పార్వతి అండి, దాని అర్థం పరమేశ్వరుడు అండి. అర్ధనారీశ్వరుడు అంటే మీకు ఆ శివుడి నుంచి పార్వతిని విడగొట్టి కలిపి చూపించడం కాదు కదా. రెండింటిని ఒకటి కలిపి పెట్టారు. బొమ్మ ఎందుకు అలా కలిపి పెట్టారు తెలుసా? నీ శరీరము స్త్రీ, శబ్దము స్త్రీ అండి, అందులో ఉండే అర్థమే పురుషుడండి. ఆ సూచన ప్రకారం నీవే శివైక్యము అంటే అర్థం ఏంటంటే శివుడైనా జీవుడైనా నువ్వే ఎప్పటికీ 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 కలుసుట విడిపోవుట ఎరుక. బాగా గమనించండి, కలుసుట విడిపోవుట అని తెలిస్తే మరుపు, కలవడం విడిపోవడం లేదు, మొత్తం భ్రాంతి. ఆకాశమే ఈ విధంగా పరిణామం చెందినట్టు భ్రాంతి చెందింది అని తెలిస్తే దాన్ని ఎరుక అంటారు. ఇప్పుడు నేను జీవుని ఎత్తిపోయి శివుడు ఐక్యం చేయలే. దీనికి అతీతమై ఉండేది గురు సూచన ఉండడం వల్ల ఆ సూచనతోనే మీకు దీన్ని బోధిస్తున్నా. దాని పక్కన ఉండేది దాన్ని నేను బోధించలే. ఇప్పుడు నిజదైవ ప్రతిపాదన జరుగుతుంది చూడండి, నిజదైవ ప్రతిపాదన జరుగుతుంది. నేను తెచ్చిచ్చేది కాదు అది. నీవే సుమీ జీవ శివుల్ నీవే సుమీ మేను జగము నీవే సుమీ జీవ శివైక్యము. ఇంతవరకు నాగేశ్వర ప్రసాద్ ప్రతిపాదన. పూజారి వెంకటేశమే జీవుడు, సృష్టి గురించి అంతా విచారించేది పూజారి వెంకటేశమే. అంటే వీడు శూన్య స్వరూపుడు. జీవుడు శివుడు అని ఇద్దరు లేరు, రెండు ఒక్కటే. ఐక్యము చేసి బోధించడం అయిందే తప్ప ఐక్యం కాలేదండి. ఐక్యంగా మీకు తెలపడమే తప్ప ఇది ఎత్తిపోయి మీరన్నా ఎప్పుడన్నా చూసినారా? ఎత్తిపోయి తనీగా మీకు తనీగా శివుడిని చూసి అందులో పోయి మీరు ఐక్యం అయితే ఏదైనా ఉందా పురాణాల్లో? తప్ప అలా ఉండదు. భావన మాత్రం, ఏదైనా భావన మాత్రమేగా. నేను లేదన్నా పరిపూర్ణం ఉందన్న భావన మాత్రమే. పరిపూర్ణ కథ పక్కన పెట్టండి. ఇప్పుడు మీ కథ చూడండి, పరిపూర్ణ కథ మనం చూసేది కాదు అది. వినండి, మీ కథే చూడండి. ఇప్పుడు కావూరి నాగేశ్వర ప్రసాదే జీవుడు, కావూరి నాగేశ్వర ప్రసాదే ఈశ్వరుడు. క్లియరా? చూసుకోండి. బయలునా, ఆ బయలునా అంటే పరిపూర్ణంలో అని అర్థం అండి. మాట్లాడండి పరిపూర్ణం గురించి. అది నిజ దైవం అండి. ఇది నాస్తిక సిద్ధాంతం కాదండి. జీవుడు శివుడు అనేటువంటి భ్రమ ఉన్న పరిపూర్ణంలో లేకనే తోచబడిందే తప్ప, లేకనే తోచబడిందే తప్ప. మరింత చాలా స్పష్టమైనటువంటి భావన మీకు రేపు వస్తుంది. కందపద్యం, రేపటి కందపద్యం చాలా తప్పుడు ప్రచారంలో వ్యాఖ్యానాల్లో ఉండేది. జీవశివైక్యం లాగానే అది కూడా. జీవుడు పోయి శివుడు ఐక్యం చేసేది లేదండి. ఆ వాక్య విచారణ ద్వారా జీవుడు శివుడు ఒకటేనని తెలియబడుతుంది. ఎట్లంటే మహావాక్య 4 మహావాక్యాలను ఇప్పుడు మీకు ఉండే 4 నిమిషాల్లో కంప్లీట్ చేస్తానండి. మొదటి మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ అండి. ప్రజ్ఞానం బ్రహ్మ. ప్ర అంటే ప్రపంచంలో ఉండే ప్ర అనే అర్థం అండి. జ్ఞానము అంటే నాగేశ్వర ప్రసాదాలు గుర్తెరగబడతా ఉండే తెలివండి. బ్రహ్మం అంటే సృష్టికి కారణమైన బ్రహ్మం. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే సృష్టికి కారణమైన పంచభూతాలతో తెలియబడుతున్న అబద్ధపు గుర్తే సృష్టికర్త అయిన బ్రహ్మము అని అర్థం అండి. నెంబర్ 2 అహం బ్రహ్మస్మి, అదే పూజారి వెంకటేశం అని అర్థం. నెంబర్ 3 తత్వమసి,
తత్వమసి. అదే కావూరి నాగేశ్వర ప్రసాద్ అని అర్థం. నెంబర్ 4 అయమాత్మ బ్రహ్మ. అంటే ప్రకృతికి సంబంధించినటువంటి పంచభూతాలను గుర్తెరుగుతున్నటువంటి జ్ఞానమే ప్రజ్ఞానము. అదే సృష్టికి సంబంధించిన సృష్టికర్త బ్రహ్మము అని మహావాక్య వివేకం. నాలుగోది కొంచెం చెప్పండి గురుగారు. నాలుగోది అయమాత్మ బ్రహ్మ. అయమాత్మ బ్రహ్మ. ఓకే, దీన్ని ఎట్లా తీసుకోవాలి? అయం అంటే మన ఇద్దరిలో ఉండేటువంటిది ఒకటే ఆకాశం అని స్పష్టంగా తెలిసింది కదా, సృష్టికర్త అని తెలిసింది కదా. అదే సృష్టికర్త బ్రహ్మ, నిజ బ్రహ్మం కాదు. ఈ విషయం పరిపూర్ణ దర్శనంలో క్లారిటీగా ఇచ్చుంటారు. ప్రతి మహావాక్యానికి ఒక పద్యం ఇచ్చుండే. ఇప్పుడు అంత సమయం మనకు లేదు. చూడండి. కాబట్టి మనకు అయమాత్మ బ్రహ్మ అంటే కావూరి నాగేశ్వర ప్రసాద్లో గుర్తిరుగుతా ఉండేది, పూజారి వెంకటేశ్వర్లో గుర్తిరుగుతా ఉండేది ఒకే రకమైనటువంటి ఆకాశమే కదా. దీన్ని బట్టి సృష్టికి సంబంధించినటువంటి గుర్తు ఏదైతే ఉందో అది భ్రమరూపమైనటువంటి బ్రహ్మ. భ్రమ చెందినటువంటి వస్తువు ఏదైతే ఉందో అదే సృష్టికర్త గాని సృష్టికి అతీతంగా ఉండే నిజ దైవము కాదు. మరి ఇప్పుడు చూడండి, దైవ ప్రతిపాదన చూడండి. దేవుడు లేడు అనేది నాస్తిక సిద్ధాంతం. నేను ఎక్కడ ఆ మాట అనలేదు. ఎక్కడ బయలునా అంటే ఉన్న నిజ 4 మహావాక్యాల కంటే అతీతంగా. దీన్ని తేజోబిందు ఉపనిషత్తు నిషేధిస్తుందండి. ప్రజ్ఞాన వాక్య హీనాత్మ అహం బ్రహ్మస్మి వర్జిత. బట్టబయలు తెలిసిన తర్వాత, బట్టబయలు అంటే అచల పరిపూర్ణ పరబ్రహ్మము, అనాది నిర్వికల్ప పరబ్రహ్మము స్పష్టమైన తర్వాత ప్రజ్ఞాన వాక్య హీనాత్మ అహం బ్రహ్మస్మి వర్జిత, నేను బ్రహ్మం అనే కథ వదిలేయండి. ఇది శృతి ప్రమాణ తేజోబిందు ఉపనిషత్తు గురించి మాట్లాడుతున్నాను నేను. శృతి ప్రమాణమేనండి. అదే విధంగానే తత్వమస్యాది హీనాత్మ అయమాత్మ అభావత. అంటే తత్వమసి, నువ్వు అదే ఉండవు, నేను ఇదే ఉండానని ఏదై ఉండవు, మనమంతా అబద్ధం గుర్తులే, ఆకాశ సంభూతాలే. ఆకాశాన్ని, శబ్దాన్ని గురించే మాట్లాడుతున్నాం కాబట్టి శబ్దానికి అతీతమైనటువంటి దాంట్లో మనం లేని వారమని గుర్తించాలి. అందుకనే చిట్ట చివరిగా అంటాడు, ఏషయో ఆత్మ సనాతన. అచల పరిపూర్ణ పరబ్రహ్మం అనేటువంటిది సనాతనం అనేది. అందులో అదే ఇది బయలున నీవు కలగలేదు లేదు నీ మొదలెచటన్. సచ్చిదానంద హీనోయం ఏషయో ఆత్మ సనాతన అంటే ఇదే అర్థం. తేజోబిందు ఉపనిషత్తు చెప్పేది ఇంతేనండి. ఈ మూడు సూత్రాలేనండి. సచ్చిదానంద హీనోయం ఏషయో ఆత్మ సనాతన అనేది ఇక్కడ చెల్లుతుందండి. సత్ అంటే సృష్టికర్త, సృష్టికి సంబంధించిన శక్తి. చిత్ అంటే నాగేశ్వర ప్రసాద్లో గుర్తిరుగుతున్నది. ఆనందము అంటే నేను నాగేశ్వర ప్రసాద్ మాత్రమే కాదు, నేనే సృష్టికర్తనని తెలిసే ఆనందమే సచ్చిదానందము. క్లియర్ గా ఉంది ఆన్సర్? సత్ చిత్ ఆనందము. సత్ అంటే సృష్టికి సంబంధించిన శక్తి. చిత్ అంటే కావూరి నాగేశ్వర ప్రసాద్లో గుర్తిరుగుతున్నది అదే. అంటే ఈ చిత్తులో సత్ ఉంది. దీన్నే చిత్వ దర్శనం, తత్వ దర్శనం అంటాడు రమణ మహర్షి. ఈ చిత్తుతోనే నేను సృష్టికర్తను అని ఆనందించే బదులు నేను సృష్టికర్తనని ఆనందిస్తే సృష్టికి రాకపోకలు ఉంది కదయ్యా. అందుకని సచ్చిదానంద హీనోయం. అక్కడ అయం చెప్పింది చూడండి. అయమాత్మ బ్రహ్మలో అయం వేరు. అయం అంటే ఇది అన్నిటికంటే దగ్గరగానే అర్థం. మంచి విశ్లేషణ. నాగేశ్వర ప్రసాద్ అన్నిటికంటే దగ్గరగా ఉండేది ఆకాశమే. ఆకాశాన్ని మించి నాగేశ్వర ప్రసాద్ మాట్లాడలేడు. అంతేనా కాదా? అంతేనండి. మరి అయమాత్మ బ్రహ్మలో అక్కడ చెప్పినటువంటి అయము సృష్టికి సంబంధించింది. కానీ ఇక్కడ సచ్చిదానంద హీనోయం అయం ఏషయో ఆత్మ సనాతన అంటే బయలునా అంటే ఉన్న అచల పరిపూర్ణంలో ఈ సృష్టి కలగలేదు. అది నిజ దైవము, నిత్య నిశ్శబ్దము, నిత్య నిరాకారము, నిరుపద్రవము, నిర్మలము, నిర్వికారము, నిరామయము, ములుగుచ్చ సందులేనిది, అంతటా ఒకే రకంగా నిండి నిబిడీకృతమై ఉండేది. కనుక ఇది చెప్పినటువంటి ఆయనే సద్గురువు. సాధనతో తెలిసే బోధ కాదు, సాధన లేని బోధ.
అందు ఇందన రాక ఎందు చూసినా గాని సందు లేకనే ఉన్న సత్యమైన ఆ పదవి మీరు ముందుగా చూపించగా సద్గురు సందేహంబులు తీరగా. నీ వల్ల నాకు సందేహం లేపుతా ఉంది. మనుజులందరి నోట మరిదలంచిన పూర్ణము. మనుజులు పరిపూర్ణాన్ని తలుస్తారంతే, తెలుసుకోలేరు. మనుజులందరి నోట మరిదలంచిన పూర్ణము. అవును కాదనదు ఈ తనువు తనకు లేదు. బాగా గమనించండి. దేవుడు లేడు అంటే పరిపూర్ణంలో దేవుడు ప్రత్యేకంగా లేడు అని అర్థమే తప్ప ఇది నాస్తిక సిద్ధాంతం కాదు తండ్రి. పరిపూర్ణమే నిజ దైవము. అందు ఇందన రాక ఎందు చూసిన గాని సందు లేకనే ఉన్న సత్యమైన ఆ పదవి. మనుజులందరి నోట మరితలంచిన పూర్ణం. అవును కాదనదు ఈ తనువు తనకు లేదు. కనుగొంటే కనరానిది సద్గురు కదలక అంతటానున్నది. ఇది అంతటా నిగుడీకృతమై ఉంది కదండి బైలో. అందులో నీవు అంటే ఇక్కడ జీవుడైన నీవు గాని, శివుడైన నీవు గాని, సృష్టి గాని పయ్యలున నీవు కలగలేదు లేదు నీ మొదలెచటన్. నీకు అందులో మూలం లేదు. మూలమేమీ లేని నలుగో దేహము కీలు తెలిసి మీరు మెలుగా బోధించ కలల చిత్రం బాయను సద్గురు కాంక్షలన్నీ తీరెను. కాబట్టి తర్వాత మీకు రేపటి కంద పద్యాలు ఇంకా క్లారిటీ అయినటువంటి భావం వస్తుందండి. చూడండి, సంక్షిప్తంగా భావం అండి. జీవుడు గాను, ఈశ్వరుడు గాను, మేనుగాను, జగత్తు గాను మహావాక్యాలతో రుజువు కాబడినటువంటి ఈ యొక్క అఖండ ఎరుక సృష్టికర్త అయినటువంటి నువ్వు స్వతసిద్ధమైనటువంటి నిజదైవమైన పరిపూర్ణంలో లేవని రుజువైనది. అందులో సృష్టి అంటే నేను లేకపోతే నువ్వు ఎప్పుడూ పుట్టలేదు కనుక పరిపూర్ణమే నిజదైవము. అది ఎప్పుడు నేనని అహంకరించదు. అది అహం స్వరూపం అంతే. అది ఎప్పుడు కూడా నేనని అహంకరించదు. అది నువ్వే, అది మీరే. మీరు పరిపూర్ణమని, మీరు నిజదైవమని నేను సాక్షిగా చెబుతుంటే, నేను సాక్షి, మీరు పరిపూర్ణులు. వింటున్న సర్వశ్రోతల్లారా అందరూ పరిపూర్ణులే. నేను కేవలం మూలం లేని గుర్తిరిగే శరీరంతో అబద్ధాలు మాట్లాడుతున్నాను. మీరే నిజదైవం తండ్రి. కనుక నేను అనేటువంటి పూజారి వెంకటేశం లేనివాడు గురువు చేతిలో పరికరంగా మాట్లాడుతున్నాడంటే. ఈ విధంగా కృష్ణ ప్రభువులు ఇచ్చిన సూచనకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి కృష్ణ ప్రభువుల బోధామృతంలో పులకించినటువంటి పూజారి వెంకటేశం ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జ్ఞానయజ్ఞం 2వ భాగంలోకి వచ్చేస్తున్నాడు. 24 నిమిషాలు మనం తామస తపస్సును గురించి తెలుసుకోబోతున్నాం. ఇంతవరకు మనకు త్రికరణ తపస్సులో అచల పరిపూర్ణ స్థితి చూసాం. మనకు త్రివిధ యజ్ఞాలు చూసాం, త్రివిధ ఆహారాలు చూసాం, త్రివిధ యజ్ఞాలు చూసాం, త్రికరణ తపస్సులు చూసాం. త్రివిధ తపస్సుల్లో సాత్విక రాజస తపస్సులు చూస్తున్నాం. ఈరోజు తామస తపస్సు చూడబోయేదానికి ముందుగా చూడండి, 967వ రోజు ద్వితీయార్థంలో మనకు నిన్న మిగిలినటువంటి రాజస తపస్సు చూడండి. ఎప్పుడైతే రాజస తపస్సు చేసేటువంటి వారి యొక్క ప్రయత్నాలు విఫలమవుతాయండి. దుర్యోధనుడి ప్రయత్నం విఫలమైండ్లా, రావణాసుడి ప్రయత్నం విఫలమైండ్లా, హిరణ్యకశ్యపుడి ప్రయత్నం విఫలమైండ్లా. కోరికతో చేసే ఏ పని అయినా ఎప్పుడైనా విఫలమే అవుతుంది. చక్కనమాట. కోరికతో చేసే ఏ పని అయినా కూడా ఎప్పుడైనా విఫలం కావచ్చు కాదు, కంపల్సరీ. భయం ఉంటది లోపల వాడికి భయం. ఒకళ్ళు విజయం పొందితే ఒకళ్ళు అపజయం పొందుతారు కదా గురువు గారు. ఖచ్చితంగా భయం ఉంటుంది వాడిలో. ఎప్పటికీ నిత్య నిర్భయమే పరిపూర్ణం. మీరు విజయం తెచ్చారు కాబట్టి దానికి కూడా చెప్పేస్తా. విజయము అంటే ధర్మము అండి, అపజయము అంటే అధర్మము అండి. యుద్ధంలో ధర్మం జయించింది, అధర్మం ఓడిపోయిందండి. కానీ ఈ రెండిటికి కూడా ఎప్పుడు కూడా పరిపూర్ణం ఎప్పుడు ఏమి అందండి.
సాత్వికుడు పరిపూర్ణుడుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అతనిలో విజయాపజయాలకు సంబంధించిన కాంక్ష ఉండదండి. సాత్విక తపస్వి అంటే అతనిలో జయాపజయాలకు అతీతంగా ఉండేవాడని అర్థం అండి. కాబట్టి ధర్మాధర్మాలంతా కూడా ఎరుకులోనే. కాబట్టి రాజస తపస్సులో స్థిరత్వం ఉండదు. సాధారణంగా ఆ సమయంలో ఆకాశమును వచ్చే మేఘాలు ఎట్లాగైతే బ్రహ్మాండం అంతా ప్రతిధ్వనించేటట్లుగా గర్జిస్తూ క్షణం పైన ఆగి ఉండదు కదా, అట్లా రాజస తపస్సు కేవలము నిష్ఫలమైన వంధ్య వల్ల సిద్ధించింది. రుద్రాలి బిడ్డ వంటిదే రాజస తపస్సు. అది వాడి భ్రమ అంతేనండి. ఆ దుర్యోధనుడి భ్రమ ఫలించిందే లేదు. అర్జునుడి బ్రహ్మ ఫలించిందని వచ్చి మీరు నో, అర్జునుడు రాజ్యం కోసం కాదు యుద్ధం చేసింది, కర్తృత్వరహిత కర్మాచరణ. సమాజంలో ధర్మాన్ని నెలకొల్పడానికి గురువాజ్ఞ ప్రకారం కర్తృత్వరహిత కర్మాచరణ చేశాడు. విజయం దానికంతా అదే వస్తుంది. తస్మాత్ త్వముత్తిష్ఠ యశోల భస్వ జిత్వా శత్రున్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం నిమిత్త మాత్రం భవసవ్య సాచన అన్నాడు. అర్జున, నిమిత్త మాత్రం నీకు విజయం సంపాదించడం అది కాదు, ఫార్మాలిటీ అంతేనాయన. అధికారికంగా ప్రకటన జరిగిపోయింది, ధర్మానికే జయం. యతో ధర్మస్తతో జయ. ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడే జయిస్తుంది, ఎక్కడైతే కృష్ణుడు అక్కడ విజయం కన్ఫర్మ్. అది ఎప్పుడూ అయిపోయింది. ఫార్మాలిటీ అంతే ఇదంతా. ధర్మానికి జయము అనేది ఎప్పటి నుంచో అది స్థిరం. అది మిగతా ఫార్మాలిటీ. కాబట్టి నిమిత్త మాత్రం నువ్వు యుద్ధం చేయాలంతే అని చెప్తే అప్పుడు కర్తృత్వరహిత కర్మాచరణగా ఒక నాటకంలో నటుడు ఎట్లాగైతే నటిస్తాడో ఆ విధంగా యుద్ధం జరిగింది అంతే. కాబట్టి ఆచరణలో పూర్తి కాదు. రాజస యజ్ఞం ఆచరణలో విజయం సాధించదు, అపజయమే పొందుతుంది. రాజస తపస్సు అండి వాడి. మన రావణాసుడు గానీ సక్సెస్ఫుల్ అవకాశం లేదు, ఖచ్చితంగా లేదండి. అవును, అదే అట్టుంటే ఇంకా తామస తపస్సుతో కూడి ఉంటే ఎట్టుంటుందో ఒకసారి చూడండి. నెక్స్ట్ తామస తపస్సు ఇహలోకంలో గాని పరలోకంలో గాని, ఇక్కడ ఇహంపరం అంటే చనిపోక ముందు గాని సచ్చిన తర్వాత గాని సద్గతులు అసలు లభించవు. మానవ జన్మ వస్తుందని చెప్పేదానికి లేదు అసలు లేదు. కానీ అండి శ్రీ భగవాను వాచ నెంబర్ 19 అండి. అదే మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం. ఉదాహృతం అంటే పేర్కొనబడినది. వరుసలో చెప్తున్నారు కానీ నిజానికి పూర్తి అజ్ఞానంతో కూడుకున్నదే ఈ యొక్క తపస్సు. ఎట్టంటే ఏదైతే మూఢగ్రాహేణం అంటే మొండి పట్టుదల, నేను చెప్పిందే వినాలంటాడు వాడు. అది ధర్మాలు గాని అదేం ఆలోచించడు. ఇప్పుడు తాను చెప్పిందే వినాలంటాడు. నాయన నీ వల్ల ఇంకొకరికి బాధ కలుగుతుందమ్మా అని చెప్తే కూడా ఎంత నాకు తెలియదు, నేను రానంతే. ఎంత నాకు తెలియదు, నేను చేస్తానంతే. నాకొద్దు ఇప్పుడు నా దగ్గర రావద్దు అనుకోండి. ఇది ఆత్మనః అంటే తన మనసుకు అనుకూలంగా నడుచుకోలేదని, పీడయ ఇతరుల్ని బాధ కలిగిస్తున్నాననే భావం కూడా అతనిలో లేకుండా, సరే నాయన నీకేం కావాలి చెప్పు, అవి నాకొద్దు, నా దగ్గర రావద్దు అంటే నా మాట్లాడద్దు. ఈ తమస్సులో ఉండాలి ఎప్పుడు కూడా మొండి పట్టుదల. కాబట్టి పరస్య ఉత్సాదనార్థం, ఇతరులకు కీడు కలిగించేదానికే ఆచరించబడుతుంది. అది ఇతరులకు కీడు. ఉదాహరణ, ఇతరులకు కీడు కలిగించి మళ్ళీ వాడు కీడు కలిగించుకుంటాడు, మన తనకు కూడా కీడు కలిగించుకుంటాడు. అంతే కదా. ఇతరులు తాను ఒకటే కదా, ఇద్దరు నాయన కూతురు, తన నాయన కొడుకు అంతా ఒకటే కదా. యుద్ధం ఎవరి మధ్యలో జరిగిందాడా? అన్నదమ్ముల మధ్యలోనే కదా. అవును, ప్రపంచంలో అందరూ అన్నదమ్ములు. ఒక చెట్టుకుండే అశ్వత్థ వృక్షంలో ఉండే ఆకులు లాంటి వాళ్ళు మనమంతా. అవును, మిమ్మల్ని బాధ పెట్టే ప్రయత్నం చేస్తే అందులో ముందు నేనే కదా బాధపడాల్సింది. అంతే కదా. మరి మనం తీసుకున్న బ్యాడ్ డెసిషన్ వల్ల మన కుటుంబం ఇబ్బంది పడుతుందిగా. ఇది
తామసంగా ఉండేవాడికి వాడు తామసంగా ప్రవర్తిస్తున్నాడు, వాడికి తెలియదు, పూర్తి అజ్ఞానం అండి. అది ఇంకో చిన్న ఉదాహరణ చెప్పి మనం దీన్ని విశ్లేషణ చూద్దాం. ఇద్దరు అన్నదమ్ములు తపస్సు చేసినారంట. వాళ్ళ ఇంట్లో ఒకటే గొడవలు ఇద్దరికి, నాకు ఎక్కువ కావాలని. వీడికి దేనికైనా మంచిది దేవునితో తపస్సు చేస్తే దండికి వస్తుంది అని చెప్పి వీళ్ళు చెరువు ఒక పక్క, ఒక కొండకి ఈ పక్క కూడా ఆ పక్క కూడా తపస్సు చేసినారండి. చూడండి, సరే ఇద్దరికి భగవంతుడు ప్రత్యక్షమైనాడంట. ఒకటి దగ్గరికి పోతే భగవంతుడు ప్రత్యక్షమయ్యే, ఆయన ఏం కావాలంటే చూడు, ముందు నన్ను అడగబాకు, ఆ పక్క మా ఆయన చేస్తాడు చూడు, ఆయన దగ్గరికి పో ముందు, ఆయనకి ఏమి ఇస్తావు, ఆయన ఏమని అడుగుతాడో దానికి 2 నింతలు నాకు ఇచ్చేయి. అంతే. తపస్సు చేసేది దీనికైనా చూడండి. సరే వాడి దగ్గరికి పోతే దేవుడు వాడేం చెప్తాడంటే, ఆడ మా తమ్ముడు ఏం చెప్పినాడు చెప్పి ఫస్ట్ నువ్వు వాడికి పోయించినావు లేదా, వాడు ఏం కోరితే 2 నింతలు నాకు ఇచ్చే, అట్టే వెళ్ళిపోమని అదే రాబాకు కూడా నువ్వు ఫస్ట్ కోరి. వీళ్ళిద్దరూ తపస్సు చేసింది, భగవంతుడు మాత్రం ఏం చేస్తాడు, ఈయన బుద్ధి గుణం గుడిసేటైతే భగవంతుడు ఏం చేస్తాడు చెప్పండి. సరే నైనా మీ ఇద్దరి దగ్గర నా వల్ల కాదు, ఇప్పుడు ఏం కావాలా, మీ తమ్ముడు ఏది కోరితే నీకు 2 నింతలు కావాలి, అంతే కదా. సరే మళ్ళీ తమ్ముడు కాడికి పోయినాడు, నాయన మీ అన్నట్టు చెప్పినాడు, నీకు ఇప్పుడు ఏదైనా శాంక్షన్ అయితే మంజూరు అయింది అనుకో, వెంటనే మీ తమ్ముడికి మీ అన్నకు 2 నింతలు అయిపోతుంది అంతే అని. మంచి ఐడియా వచ్చేసిన, నాకు ఒక కన్ను పోగొట్టన్నాడు అంటే వాడు. ఎందుకంటే మా అన్నకు 2 కన్నులు గుడ్డి అయిపోతారు కదా. ఈడు ఒక్క కన్ను పోయినా పర్లా, ఇబ్బంది లేదు వీడికి. అవునండి, మా ఆయనకు 2 కన్నులు పోయినాయి కదా. ఆలోచన చూడండి. దీన్ని తామస గుణం అంటారండి. అంతే. ఇదన్నా ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. ఈ రోజు అయితే సమాజంలో ఇప్పుడు ఇంటా ఉండే శ్రోతల్లో మనం చాలా మంది నాలాంటి వాళ్ళు దేవుడు గాని వచ్చి ప్రత్యక్షం అయితే ఏం కావాలంటే లిస్ట్ రాసుకొని వస్తానంటాడు వాడు. వాడు ఎన్ని రోజులు లిస్ట్ రాసుకొని వస్తాడో తెలియదు. అది ఎట్లా ఉంటుందంటే, మా పాప నీకేం కావాలా, మా బజార్కి పోతున్నానంటే నాకేమన్నా తీసుకురండి డాడీ అంటుంది చిన్నప్పుడు అనమాట. నీకేం కావాలి చెప్పమ్మంటే, డాడీ నాకు కావాల్సింది నీకు తెలీదా, నువ్వు షాప్ లో పోయేసి మా పాపకి ఏందని ఇయ్యి అని చెప్పి తీసుకుని రా అంతే. కాదండి. సరే నేను పోయి వచ్చి, డాడీ నాకేమైనా తెచ్చినవా లేదా, మా నీకేం కావాలి చెప్పమ్మా అంటే, ఏమైనా తెమ్మన్నాను కదా, మా నువ్వు అడిగేది షాప్ లో లేదమ్మా అటండి. ఆయన నువ్వు ఏం అడిగినావు షాప్ లో, మా పాపకి ఏదైనా ఇయ్యండి అని అడిగినాను, ఆడ ఏం లేదంట అని చెప్పినారు. ఏందన్నా అనే వస్తువే కనపడలేదమ్మా, నేను మొత్తం ఎతికినానని చెప్పినాను. అంటే అప్పటి నుంచి అయినా ఒక కోరిక, ఒక క్లారిటీ ఉండాలండి మనిషి. గుడ్డెద్దుతా ఉంటే అంటే చిన్నపిల్లల మనస్తత్వం కదా. అప్పుడైతే చిన్నపిల్లలు కాబట్టి తెలియదు అనుకోండి. ఏమండి, బాగా ఇంత వయసు వచ్చింది, పెళ్లి అయింది, పిల్లకాయలు అయినారు, మనకు 60-70 కూడా అవుతా ఉంది, ఇంకా కూడా బ్యాగ్ పోయేటప్పుడు ఖాళీ బ్యాగ్ ఎత్తుకుని వచ్చేటప్పుడు బ్యాగులో ఏం ఎత్తుకుని రావాలనే పద్ధతిలోనే ఉంటే ఎట్టండి. అది మారలే ఇంతవరకు కూడా. ఆహ్వాన పత్రిక అందిన వెంటనే ఖాళీ బ్యాగ్ రెడీగా ఉందిలే చూసుకుంటాడు, ఇక్కడ చూసుకుంటాడు వాడు ఎందుకయ్యా బ్యాగు ఏందన్నా తెద్దామని వాడు ఏమి ఇచ్చినా వేసుకుంటాడు దాంట్లో. ఆ వస్తువు మనకు అవసరమా లేదా, ఆడవాళ్ళు ఇచ్చే వస్తువులను దాంట్లో వేసుకుని దిగెత్తుకొచ్చేస్తాడు, అది సంబరపడిపోతాడు. ఏం బతుకండి ఇది చెప్పండి. గుర్తుపెట్టుకోండి, చాలా ముఖ్యమైనటువంటి మాట. తామస గుణానికి ముఖ్యమైన గుర్తు చెప్పేస్తాను చూడండి. మన ఇంట్లో మనకు అవసరం లేకపోయినప్పటికీ, వాడుకలో లేనప్పటికీ ఎన్ని వస్తువులను అయితే ఉంచామో అదంతా ఆ వ్యక్తి యొక్క తామస గుణానికి గుర్తులు. చూసుకోండి ఒకసారి మన ఇంట్లో. ఇది 100% చూడండి, విత్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. వాడుకోలేని వస్తువులు ఎన్నో, దాన్ని బయట పారాయలేము, ఇప్పటికి ఇవ్వము. అదే తామస గుణం. చూడండి తామసంగా ఇంకేంటి మరి. కాబట్టి ఇది తామస గుణానికి సంక్షిప్తమైన భావం అండి. తినబోతు రుచి ఎందుకులే ఆయన జ్ఞానేశ్వరి వర్ణిస్తారు. ఇక చూడండి నాయన, ఏ తపస్సులో అయితే దీనికి కూడా శుద్ధ పెడతాడండి. శుద్ధమైన సాత్విక గుణం అని అక్కడ శుద్ధ, ఇక్కడ శుద్ధ పెడతాడు. అంటే పరమ అజ్ఞానం, పరమ మూర్ఖత్వం. నాయన ఏ తపస్సులో అయితే పరమ మూర్ఖత్వం ప్రదర్శించబడుతుందో అదే తామసిక తపస్సు. ఎట్లంటే చూడండి,
పరమ మూర్ఖత్వమును ఆశ్రయించి తన శరీరమునే తనకు శత్రువుగా తలంచబడుతుంది. గుర్తుపెట్టుకోండి. నాకేం అర్థం కాలేదు, నాకేం తోచలేదు అంటాడు. మానవ జన్మలో కూడా తోచకపోతే ఇంక నువ్వు మళ్ళీ పశుపక్షాదులో తోస్తదా? చూడండి, శరీరమునకు పంచాగ్ని తాపము, వాడి శరీరం ఎట్టుంటుంది తెలుసా? అప్పుడా ఇది అజ్ఞానంతో కోరికలు కోరేటప్పుడు అన్ని నాకే వచ్చా. అరే అన్ని అంటే ఎన్ని రాయవయ్యా, పేపర్లు రాయి. నీకు ఏం కావాలి అంటే పెద్ద ఉద్యోగం కావాలండి అంటాడు వాడు. అజ్ఞానం కాదు, పెద్ద ఉద్యోగం కాదయ్యా, కలెక్టరా కండక్టరా, ఏం ఉద్యోగం చెప్పు, మనది వచ్చిన తర్వాత సంతోషం ఉండేవా చెప్పు. అంటే పంచాగ్ని తాపము అంటే ఒకేసారి 5 అగ్నులు కాలిస్తే వాడు, చూడండి జనన మరణాలు తప్ప వాడికి ఏం లేదండి. పంచాగ్నులు అంటే 5 ఉన్నాయండి. అవి బడబాగ్ని, జఠరాగ్ని, కాష్టాగ్ని, వజ్రాగ్ని, సూర్యాగ్ని అని 5 ఉన్నాయండి. ఆ 5 గురించి చెప్తాను చూడండి. బడబాగ్ని అంటే సముద్రంలోనే ఉంటది. బడబాగ్ని సముద్రం, ఓకే. అది నోరు తెరిస్తే సముద్రం కనపడదు. ఇంకా అది సృష్టి ప్రళయం అప్పుడే దాని కథ. క్లియరా? బడబాగ్ని గాన నోరు తెరిచిందంటే సృష్టి మళ్ళీ అంతే, పోగాలం అంతే. మొత్తం సృష్టి ఎప్పుడైతే నాశనం అయింది అప్పుడు అది నోరు తెరుస్తుందండి, అప్పుడు వస్తుంది బడబాగ్ని. కాబట్టి 3 వాడి నాశనానికే వాడు పని చేస్తాడని అర్థం. అది బడబాగ్ని. జఠరాగ్ని ఇది మన కడుపులో ఉంటదండి. జఠరాగ్ని క్లియర్. జఠరాగ్ని అంటే ఏం చేస్తుందంటే ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. జఠరాగ్ని అది ఆహారాన్ని జీర్ణం చేసేంత ఉంటే ప్రాబ్లం లేదు. అనవసరమైన ఆలోచనలతో మనసుని కలత చేసుకుని అన్ని నాకే కావాలని పరిగెత్తి సంపాదించి అన్ని సేకరించే ప్రయత్నం చేసినాం అనుకో, అగ్ని పెరిగి జ్వరం వచ్చేస్తుంది, శరీరానికి రోగాలు వచ్చేస్తాయి. ఎట్టంటే కాష్టాగ్ని పోలిక. మళ్ళీ కాష్టాగ్ని అంటే కాష్టం అంటే కట్టె అండి. కాష్టాగ్ని, ఓకే అండి. కట్టెలో అగ్ని ఉంది, ఆ కట్టె నాకు ఉపయోగపడుతుంది. కానీ కట్టెలోనే ఉండేటువంటి అగ్ని బాగా ఎండినప్పుడు దానికి గాన మంట తగిలితే అది బూడిదైపోతుంది. అదే బూడిదైపోతుంది. ఇది కాష్టాగ్ని అంటే నా శరీరానికి నేనే హాని కలిగించుకుంటాను. అట్లా. నెక్స్ట్ వజ్రాగ్ని, ఇది ఇంద్రుని వజ్రాయుధంలో ఉంది అంటాడు. ఈ 2 బయట, ఈ 3 నా శరీరానికి సంబంధించి, ఈ 2 బయటికి సమిష్టికి సంబంధించిందండి. ఇంద్రుడు వజ్రాయుధం ఉంది కదా అని చెలరేగితే నిజదైవమైన శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర ఇంద్రుడు కూడా విధేయుడేనండి. ఇంకా నేను పైకి రాలా, 5 అగ్నుల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంతే, కిందికి రండి. ఒక 2 లైన్లేనండి విశ్లేషణలో 2 ఇక్కడే ఉండండి. పంచాగ్ని దగ్గర చెప్తున్నా అంతేనండి. ఇప్పుడు కాష్టాగ్ని అయింది, బడబాగ్ని, జఠరాగ్ని, 3, 4 చెప్తున్నారు. అది కొంచెం వజ్రాగ్ని, వజ్రాగ్ని, ఓకే. దేవేంద్రుడి వజ్రాయుధంలో ఉంటుందట. ఇది వజ్రాయుధంలో దేవతలు ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఆదిశక్తి, పరాశక్తి, సృష్టికి సంబంధించిన శక్తి కూడా ప్రళయం వచ్చినప్పుడు సృష్టి పూర్తిగా లయమైపోతుందండి. కాబట్టి సృష్టికి సంబంధించినటువంటి జ్ఞానం నిజమైన జ్ఞానం కాదు, పరిపూర్ణ పరిజ్ఞానం నిజమైన పరిజ్ఞానం. నెక్స్ట్ సూర్యాగ్ని. సూర్యాగ్ని, ఓకే. సూర్యుడి దగ్గర గౌడిపోయినా కాలిపోతామా? అట్లా ఇదంతా కూడా పంచాగ్నుల చేత వాడి శరీరం తప్తమవుతూ ఉంటుంది. వాడికి నిజమేదో తెలియదు. లోపల నుంచి శరీరము సర్పం వల్ల కాలిపోతూ అగ్ని వల్ల వెలిగించబడుతూ అంత కోపం వచ్చి ఉంటది వాడికి. తలపైన గుగ్గిలము వెలిగించబడుతూ ఉంటది వాడికి, రగిలిపోతూ ఉంటాడు కోపంతో వాడు. ఇటువంటి తపస్సులు కూడా ఉన్నారా సమాజంలో? వీపుకి ముండ్లు గుచ్చబడతా ఉంటే ఎంత నొప్పి ఉంటుందో అంత బాధ అనుభవిస్తుంటాడు వాడు. పరిశ్రమలంతా మండుతా ఉంటే అగ్గిలో శరీరము కాల్చివేయబడతా ఉంటే అంత బాధ అనుభవిస్తాడు వాడు. ఫస్ట్ వాడే కళ్ళు ఎర్రగైపోయేది వాడికి, తపస్సు వాడికే. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను బంధించి వ్యర్థంగా పస్తులుండి ఏదో సాధించాలని హఠయోగం పూనుతాడు. శరీరాన్ని తలకిందులుగా వేలగట్టి కూడా కొంతమంది తపస్సు చేస్తారంటే. అట్లా ఇంకా శరీరాన్ని తలకిందులుగా వేలగట్టి సుగంధపు పొగపై నోరు వేలవైచి ధూమపానం చేస్తాడు వాడు. ఏదో కింద పొగ పెట్టి ఆ పొగ పీలుస్తూ తలకిందులుగా వేలాడతాడు వాడు. నెక్స్ట్ మంచును పోలిన చల్లగా ఉండే నదీ జలంలో ఒక మెడ లోతు వరకు నిలబడి అప్పుడు వేదాలను వల్లేస్తాడు. ఇవంతా హఠయోగాలండి, మూర్ఖత్వమైన చెప్తున్నారు.
ఆ, చాలా మంది సాధన చేసేటప్పుడు ఈ వేద పాఠశాల వాళ్ళు చూశాను, గుంట్లో పోయేసి గొంతు వరకు నీళ్ళల్లో నుండి సాధన చేయాలంట. ఆ, నెక్స్ట్ ప్రాణంతో ఉండే తన శరీరం నుండి మాంసపు ముక్కలు కోసివేయబడతా ఉండే అంత బాధను అనుభవిస్తాడు వాడు. ఉమ్, ఇప్పుడు నేను పైన చెప్పిన సాధనలన్నీ చేసేటప్పుడు శరీరానికి నొప్పి కదా. అవును. ఎక్కువ పస్తులున్నా, ఎక్కువ తిన్నా, అతిగా తినేవాడికి యోగం కుదరదు, అతిగా మేలుకునే వాడికి యోగం కుదరదు అని చెప్పులా ధ్యానం. అవును. ఉమ్, కాబట్టి తన శరీరానికి ఇలాంటి అనేక యాతనలు కలిగించబడినప్పుడు ఇట్టి తపస్సును చేయడంలో కేవలం అతను ఇతరుల్ని నాశనం చేసేదానికే. ఉమ్, గుర్తుపెట్టుకోండి, ఇతరుల్ని నాశనం చేయాలి. చెడపకురా చెడేవు, ఉమ్, చెడపకురా చెడేవు అంటే ఎప్పుడైతే ఇంకొకరిని చెడపాలని పోతానో ఆ చెడుగున ముందు నాలోనే కదా ఉండేది. అవును. కాబట్టి ఇది ఆలోచించుకోవాలి. ఇలాంటి తపస్సు చేసేవాడు శరీరానికి కలిగించే కష్టముల వల్ల ముందుగా అతనే ఎక్కువగా ఇబ్బంది పడేది. ఉమ్, అతని స్థితి తన భారం వల్లనే కిందికి క్రమంగా దొర్లిపడి తాను విరిగిపోవడమే కాక ఉమ్, మధ్యనున్న వాటన్నిటిని కూడా తునాతునగలు చేసే రాయి లాగా అవుతాడు. వాడు ఒక రాయిని కింద పడేస్తే ఆ రాయి వల్ల ఇంకేదైనా ఒక వస్తువు దెబ్బతింటది. ఆ, దానికి సంబంధించిన కోపం ఫస్ట్ నీలోనే కదా వచ్చింది. ఉమ్, కాబట్టి ఇట్టి మనిషి సుఖంగా ఉండే అవకాశమే లేదండి. ఉమ్, తన ప్రాణానికి కష్టం కలిగించి విజయాన్ని పొందాలనేటువంటి చెడు వాసనతో తపస్సు చేస్తాడు వీడు. ఉమ్, భస్మాసురుడు చేశాడు, మరి ఆ, వాడే నాశనం అయినాడు. ఆ, సారాంశం ఏంటంటే శరీరాన్ని కష్టపెట్టి భయంకరమైన కృత్యాలతో కూడి ఉండేటువంటి ఈ తపస్సులు తామస తపస్సుగా తెలియాలి. ఉమ్, ఇట్లా ఇప్పుడు మనకు త్రివిధ ఆహారాలయ్యింది, త్రివిధ తపస్సులయ్యింది, త్రికరణ తపస్సులయ్యింది, ఉమ్, త్రివిధ యజ్ఞాలయ్యింది. అన్ని మూడు మూడుగా డివైడ్ చేసి చెప్తున్నారండి ఈ అధ్యాయంలో మనకు. ఉమ్, ఈ రీతిన సత్వాది గుణ సంయోగం వలన జరిగే తపస్సునందలి త్రివిధములు మీకు చక్కగా వివరంగా మనకు చెప్పారు సద్గురుమూర్తి. ఉమ్, వీటి వలనే గుణ సంయోగాన్ని అనుసరించి దానం కూడా 3 రకాలండి. ఉమ్, దానం, ఇప్పుడు దానం 3 రకాలు చెప్తారట. ఉమ్, అందు మొట్టమొదటిది సాత్విక దానం అండి. సాత్విక దానం. ఆ, దానం అంటే మీకు తెలుసు కదండి. అవును. దానం అనే పదానికి అర్థం చెప్తాను చూడండి. ఆ, తనకున్న సౌకర్యాలు ఉమ్, తన అవసరానికంటే 3 ఎక్కువగా ఉన్నవని గుర్తించి ఉమ్, కర్తృత్వ రహితంగా మనకి ఇది ఇంకా అవసరం లేదు ఉమ్, అని చెప్పి దాన్ని ఇచ్చేయడాన్ని దానము అంటారు. ఉమ్, కానీ ఆ దానం 3 రకాలుగా జరుగుతుంది ఒక వ్యక్తిలో. ఉమ్, నేను చెప్పినట్టు జరిగితే సాత్విక దానం. ఉమ్, అందులో మొదటగా సాత్విక దానం ఎలా ఉంటుందో ఈరోజు ఆ శ్లోకం మాత్రం వివరంగా తెలుసుకుందామండి. ఆ, కానీ అండి, శ్రీ భగవాను వాచ శ్రీ భగవాన్ ఉవాచ దాతవ్యమితి యద్దానం దాతవ్యం ఇతి యద్దానం దీయతే అనుపకారిణే దీయతే అనుపకారిణి దేశే కాలే చ పాత్రే చ దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. తద్దానం సాత్వికం శృతం. స్మృతం అంటే భావించబడుతుంది. శృతం. ఓకే ఓకే. చాలా ఇంపార్టెంట్. సాత్విక దానము ఏది అని భావించబడుతుందంటే శృతం. ఉమ్, నంబర్ 1 దాతవ్యం, దానము చేయుటయే కర్తవ్యము. ఉమ్, మీరే చూడండి, నాకున్న సౌకర్యాలు నా అవసరానికి 3 ఎక్కువ ఉంటుంది, దాన్ని దానం చేయకుండా నేనేం చేసుకునేది? ఆ, ముందు గుర్తించాలి కదా. గుర్తించాలి. గుర్తించడంలో ఉందండి తమాషా, గుర్తించడంలో ఉందండి సొబగు, గుర్తించడంలో ఉందండి నేర్పు. ఉమ్, కాబట్టి ముందుగా ఏం చేయాలంటే దానం చేయాలి అనేటువంటి ఆలోచన ఫస్ట్ కలగాలి. ఉమ్, అది ఎట్టుండాలి అంటే ఆ, ఇది అంటే దానం చేయాలనే భావం కలిగి ఉండాలి. ఉమ్, ఆ దానాన్ని ఎట్ట చేయాలి ఉమ్, గమనించండి. నాకున్న సౌకర్యాలు నా అవసరానికంటే ఎక్కువ ఉంది కదా అని విరివిగా తీసుకొని పోయేసి అడిగిన వాళ్ళందరికీ ఉమ్, దానం ఇచ్చేస్తే అది సాత్విక దానం కాదండి. ఉమ్, ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, మా మామగారు ఒక ఆయన ఉన్నాడు. ఉమ్, ఎవరు వచ్చినా మేము చర్చి కడతా ఉన్నాము అంటే 10 లక్షలు ఇచ్చేస్తాడు. ఉమ్, ఎవరు వచ్చినా మేము దేవాలయాలు కడతా ఉన్నాము అంటే ఒక 4-5 లక్షలు ఇచ్చేస్తాడు. ఉమ్, ఎంతమంది వచ్చినా ఇస్తాడు. ఉమ్, అది ఎందుకు అది ఇస్తాడు అని చూస్తే ఈ మధ్యలో మన మధ్యలో ఈ రాజకీయాల్లో కూడా పాపం సంచులు
సంచి నిండికి డబ్బులు వేసుకొని పోయి పాపం పంచినాడు, గెలిపించినాడు. లాస్ట్ అందరూ తిరుక్కొని నేను పక్కన పెట్టేసినారు పాపం. కాబట్టి కేవలం పేరు కోసమే చేస్తే అది దానం కాదండి. అంటే అతను సంపాదన అందరికి వచ్చేస్తుందండి, కానీ దాన్ని గుర్తించి దానం చేసే దాంట్లో చాలా నేర్పు కావాలి. దానికి దేశము, కాలము, పాత్ర ఈ 3 చూడాలండి. దేశము, కాలము, పాత్ర. మీకంటే మీ అవసరానికంటే ఎక్కువగా 3 ఎక్కువగా ఉన్న దాన్ని ఎలా దానం చేయాలి? దేశము, కాలము, పాత్ర ఈ 3 అనుసరించి మాత్రమే చేయాలండి. అంటే అక్కడ ఇవ్వకూడదండి డబ్బులు, ఎక్స్ట్రా ఉండే డబ్బులను కూడా అదేనండి ఊరుకుంటే వాళ్ళకి ఇవ్వకూడదు. దేశము, కాలము, పాత్ర ఈ 3 ఎలా గుర్తించాలనేటువంటి విషయం మనం తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం. అట్లాగేనండి. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. మొండి పట్టుదలలతో ఇతరులను బాధించు విధముగాను త్రికరణ శుద్ధి లేక చేసిన తపంబే తామసంబు. దాతవ్య భావంబుతో పాత్రులకు ఏ స్వార్థము లేకను ప్రతిఫలాపేక్ష లేక చేసిన దానంబు సాత్వికంబు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురువు చెప్పుకనే చెప్పెను గదా. సద్గురార్పణం. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి
ప్రభులు నరసింహయోగి గురువర్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచే సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం బిది. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా. అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణో